నిన్న హుజురాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గారు ఉడతల ప్రణవ్ కుమార్ గారు కౌశిక్ రెడ్డి గారి పైన బోర్డని ఆరోపణలు చేసి దమ్ము ధైర్యం ఉంటే చెల్పూరు హనుమాన్ గుడికి రండి, మీ సంగతి ఏందో నా సంగతి ఏందో తేల్దాము, పొన్నం ప్రభాకర్ గారు అక్రమాలకు పాల్పడ్డా, కౌశిక్ రెడ్డి గారు అక్రమాలకు పాల్పడ్డా, నువ్వు సిద్ధం ఉంటే దమ్ముంటే రా అని చెప్పి ఒక ప్రశ్న వేయడం జరిగినది. ఆ సవాల్ని గౌరవంగా స్వీకరించిన మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు తప్పకుండా వస్తాను, సాక్ష్యాధారాలు తీసుకొని వస్తాను, దమ్ముంటే నువ్వు రా అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగినది. ప్రశ్న ఉన్నటువంటి ప్రణవ్ కుమార్ గారు రోడ్ల మీద తిరుగుతున్నాడు. మరి సవాలు స్వీకరించిన మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని మాత్రం ఇవాళ అక్రమంగా వారి పొద్దుటి నుంచి నిర్బంధించారు. ఇది ఎంతవరకు సమం అని మేము అడుగుతున్నాం. నువ్వు ప్రశ్న వేసిన పట్టుకుంటున్నా, సవాలు తీసుకుని అరెస్ట్ చేస్తానని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి దమ్ము ధైర్యం లేనప్పుడు ఎందుకు ప్రశ్న చేసినట్టు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు? మేము రెడీ ఉన్నాం కదా ప్రశ్న చెప్పడానికి, ఏమేమి అక్రమాలు చేసినో బాధార్త మా కౌశిక్ రెడ్డి గారు రెడీ ఉన్నాడు అక్కడ పోయి చూపించడానికి. నేను ఈరోజు మా కౌశిక్ రెడ్డి గారికి మద్దతు మేము పోతామంటే ఇవాళ మా ఇంట్లో పొద్దున 6 గంటల నుంచి మనం నిర్బంధించినా కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రశాంత వాతావరణంలో మేము కొంతమంది పోయి మా ఎమ్మెల్యే గారికి మేము అక్కడ సానుభూతి చెప్పడానికి పోతున్నాము. ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసింది కాబట్టి జిల్లా పార్టీ నుంచి మేము పోతున్నాము, మేము స్వీకరిస్తాము, వారి ప్రశ్నలు జవాబులు మేము చెప్తాము. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఇంత పిరికి పందులు అంటున్నాను నేను? మీరు దమ్ము లేనప్పుడు ఎందుకు వేయాలి? మీరు ప్రశ్నలు సవాల్ ఎందుకు ఇష్టేయాలి? నేను ఇప్పుడు కూడా ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా, మీకు దమ్ము లేకపోతే ప్రశ్నలు సవాల్ వేయకండి. మీరు ఏ సవాల్ వేసినా కూడా ప్రతి సవాలు మేము వేస్తాము, మీరు వేసిన ప్రతి సవాలు మేము స్వీకరిస్తాము. ఇవాళ పిరికి పందుల్లాగా మీరు మమ్మల్ని అవగాహన చేయించి, ఎందుకంటే 100% మీ నాయకులు చేసిన అక్రమాలు బయటపడతాయి కాబట్టి మీరు ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయిస్తారు. ఏం అవసరం మమ్మల్ని అరెస్ట్ చేయడానికి పొద్దున్న నుంచి వాళ్ళు ఇక్కడ? నేను అడుగుతున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను, మీరు అరెస్ట్ చేయాలి, మమ్మల్ని అరెస్ట్ చేయాల్సింది. సవాల్ వేసింది మీరు, స్వీకరించింది మేము, దమ్ము ధైర్యంతో మేము బయటకు వెళ్తున్నాం మేము మీ యొక్క ప్రశ్న జవాబు చెప్పడానికి. మరి వాళ్ళ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి అన్ని పెట్టి మరి మా జవాబు మేము చెప్పుకోవద్దా? అంటే అధికారం మీ చేతులు కాబట్టి మీ ఏ చేతులు నడుతాను కూడా. కాబట్టి చెప్తున్న ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు సవాల్ వేసే ముందు ఫస్ట్ మాకు కూడా అవకాశం ఇవ్వండి. మేము స్వీకరించినప్పుడు మనం రానియాలి అంటే ఇవాళ 100% ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రి గారు అక్రమాలకు పాల్పడ్డాడు. అందుకోసమే ఇవాళ కౌశిక్ రెడ్డి గారిని ఇవాళ అరెస్ట్ చేసిండు. ఇవాళ ఇక్కడ మా ఇంట్లో కూడా మా మానకొండలో కూడా ఇవాళ మా పార్టీ నాయకులను కూడా పోకుండా అరెస్ట్ చేసిందంటే మీరు పిరికి పందులు కాబట్టి ఇవాళ సవాల్ స్వీకరించి విజయం సాధించింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. మీరు ఓటర్లు అంగీకరించినట్టే అని చెప్పి తెలియజేస్తున్నాం. కౌశిక్ రెడ్డి గారు కూడా ఆయన ఇంట్లో పచ్చి బట్టలతోటి స్నానం చేసి నేను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పి సవాల్ ఇచ్చిండు. దమ్ము ధైర్యం ఉంటే ప్రణవ్ గారు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, మరి మీరు కూడా మీ నెల సవాల్ చేసుకొని దాన్ని స్వీకరించే దమ్ము మీకుందని చెప్పి కూడా మేము సవాల్ ఇస్తున్నాం.